నువ్వు నన్ను మోసం చేశావు. నీ అంత చూస్తాను. నువ్వు ఎదిరిస్తున్నది మహిమనని గుర్తుపెట్టుకో. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను. నమస్తే సార్. పాలు. బాబు, దీపక్ అనే కురవాడు ఈ అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ ఎక్కడో చెప్పగలవా? ఇలా తిన్నగా వెళ్ళి ఎడం వైపు తిరగండి, ఆ మూల మీద అడగండి చెప్తారు. మంచిది బాబు. ఓకే. అలా ముందుకు వెళ్ళండి. వాచ్మెన్, దీపక్ అనే కురవాడు ఈ అపార్ట్మెంట్ లో ఎక్కడుంటాడు? సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోరా? తెలుగులో చెప్పబోయా? 2వ అంతస్తు. నాన్న, ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? నువ్వెందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? అవేం మాటలానా? మీరైనా నాకు పెళ్లి చేయడం చూస్తున్నారు కదా. ఇంతకంటే మంచి సంబంధం మీరు తీసుకురాలేరు. ఆ అమ్మాయిని చూస్తే ఇలాంటి పిల్లే కోడలుగా కావాలనుకుంటారు. వాళ్ళ నాన్న ఎవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ రాజశేఖరం, హైకోర్టు మాజీ జడ్జి, ప్రస్తుతానికి మన రాష్ట్రానికి లోకాయుక్త, మంత్రి గారి హోదా తెలుసా? అవునా?
మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సంబంధం మీరైతే నాకు తేయగలిగేవారా? అది కాదురా, హైకోర్టు మాజీ జడ్జి అంటున్నావు, ప్రస్తుతం లోకాయుక్త అంటున్నావు. మనం తలెత్తి చూసే స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన తలదించుకునే పని నువ్వు చేశావు. ఇంత జరిగాక ఆ ఇంటి వాళ్ళు నిన్ను అల్లుడుగా ఒప్పుకుంటారా? ఆల్రెడీ వాళ్ళు పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు నాన్న. నాకు నీ గురించి నానా రకాలుగా తెలుస్తున్నాయిరా. నువ్వెవరో పెళ్ళైన ఆవిడతో దగ్గరగా ఉన్నావట. మరి ఆవిడికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంట కదరా? నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నారట కదరా? అవన్నీ ఎవరన్నారు నాన్న? అన్ని అబద్ధాలే. ఆ ఇంటికి అల్లుడయ్యాక ఈ భయాలన్నీ ఎందుకు? ఆ ఇంట్లోకి వెళ్ళాలంటేనే ఆ మనిషి పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటకు తీస్తారు. ఇక అల్లుడి మీద చేయేస్తే ఊరుకుంటారా? బూడిచ్చేసి పారేస్తారు. నువ్వు ఈ అనవసరమైన భయాలన్నీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళు పిలిచినప్పుడు నీకిష్టమే అను చాలు. ఒరే, చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచటం వల్ల నీకేం తెలియటం లేదురా. వాళ్ళు పిలవటం దాకా వస్తుందా విషయం. ఒరే, 4 పేక్కుండా చూసుకో ముందు. ఒరే నాన్న, చదివినంతవరకు చాలరా, ఇంటికి పోదాం పదా. చిన్నప్పటి నుంచి నన్ను భయపడదని చెప్పి నువ్వు భయపడతావేంటి? ఇదిగో సినిమాలు చూసి ఏదేదో అనుకుంటున్నావు. నిజంగా అలా జరగదు తెలుసా? జరుగుతుందో జరగదో ఎవరికి తెలుసురా. ఇవన్నీ ఎందుకు, మన ఊరికి వెళ్దాం పదరా. ఒరే, మన ఊర్లో కాలు మీద కాలేసుకుని పాల వ్యాపారం చేసుకోవచ్చురా. సారీ నాన్న, నువ్వెన్నైనా చెప్పు. శాలిని వదిలి ఉండలేను, అమ్మాయిని వదిలిపెట్టి బతకలేను. ఐఎమ్ సారీ. అది కాదురా, మా నాన్న ఒక సారీ అన్నాను కదా, అంతే. నువ్వనుకున్నంత ఈజీ కాదు ఈ మహిమతో గేమ్ ఆడటం. చెక్. ఇక్కడ బాగానే చెక్ పెడుతున్నావు, అక్కడేం చేశావు? ఏదో చేస్తానని చెప్పి 2 రోజులైంది. పావులు కదపడం మొదలు పెట్టాను కదా, చెక్ పెట్టడానికి టైం పడుతుంది. ఇంకా ఎంతకాలం? లేదు మహిమా, నీ చేతుల్లో పెట్టి నేను ఊరుకోవటం నా తప్పు. ఇక నేను స్కెచ్ వేస్తాను. ఈ మహిమను తక్కువగా అంచనా వెయ్యకు ప్రకాష్. తీరిగ్గా చెస్ ఆడుతున్నాను కదా అని అన్నీ మర్చిపోయాననుకోకో. రంగా ల్యాండ్ పేపర్స్ వాడి దగ్గర లేవు, వాడి ప్రొఫెషన్ వాడి దగ్గర లేదు, వాడి భవిష్యత్తే వాడి దగ్గర లేదు. టోటల్గా వాడికి వాణ్ణే మిగలకుండా చేశాం. మనం ప్లాన్ చేసినట్టు సూర్యతో పెళ్లి పల్లవికి చావుతో సమానం. వాడి విషయంలో పెళ్లి పల్లకికి చావు పల్లకికి పెద్దగా తేడా లేదు. ఇక మిగిలింది శాలిని. దీపక్తో పెళ్ళయ్యాక వాణ్ణి లేపేస్తే శాలిని బతుకున్నా చచ్చిన దాంతో సమానం. దాంతో ఆ రాజశేఖరం కుటుంబం చిందరవందర అవుతుంది. అది చూసి రాజశేఖరం గుండె పగిలి చస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఒక విషయంలో నిన్ను నమ్మటం ఎలాగా అని. ఏ విషయంలో? దీపక్ విషయంలో. దీపక్ కోసం ప్రాణాలిచ్చేలా కనిపించే నువ్వు వాడి ప్రాణాలు తీస్తావా అని. ప్రకాష్, నేను బతుకుతుంది గాలి, నీళ్లు, తిండి వీటితో కాదు, పగతో. ఆ పగ తీర్చుకోవడానికి దీపక్ ఒక పావు లాంటివాడు మాత్రమే. నా పగ తీరడానికి దీపక్నే కాదు, అవసరమైతే నన్ను కూడా చంపుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్ మహిమా. ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. కానీ నాకు లేదు.
నా పుట్టుకలో లేదు, బతుకులో అస్సల్లేదు. కనీసం చావులోనన్నా అనుకున్నది సాధించానన్న తృప్తితో, ప్రశాంతతతో చావాలి. అలాగే చస్తాను. ఇంతకీ సూర్య నీకు తెలుసా? హలో మల్లిక, నేనే. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. అమ్మ వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు. మీరెప్పుడు వస్తున్నారు? 1-2 రోజుల్లో. క్రితం సార్ వచ్చినప్పుడు అన్నిసార్లు అందరూ ఫోన్ చేశారు. ఈసారి అసలు ఫోన్లే లేవు. అది అంటే ఇంట్లో పనులు. సర్లే, నాకు మీటింగ్ టైం అయింది, తర్వాత చేస్తాను. ఉంటాను. ఏంటంటే ఏం చెప్పనండి, పర్సనల్ మ్యాటర్ అన్నాను కదా, దాని మీద ఎక్స్ప్లెనేషన్ అనవసరం. నాకు 1 వారం రోజులు లీవ్ కావాలి, దయచేసి శాంక్షన్ చేయండి ప్లీజ్. ప్రశాంత్, మీ నాన్నగారు ఎల్లుండి వస్తున్నారట. ఎల్లుండి వస్తున్నారా? ఇప్పుడు ఎలా? ఆయనకి విషయం తెలిస్తే? అదే నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేయడం మంచిది. అవునరా, ఈ విషయం నాకు ముందే తెలిసి చేయి దాటిపోయిన తర్వాత చెప్పాడు అనుకుంటారా మీ నాన్న? నువ్వు చెప్పడం ఇంకా ప్రమాదం కదా నానమ్మా. అవునత్తయ్య, విషయం మీదాకా వచ్చినా తనకు చెప్పకుండా దాచారనుకుంటారు. అవును నానమ్మా, నాన్నగారికి నీ మీదున్న నమ్మకం దెబ్బతింటుంది. వద్దులే, మేమే ఏదోలా. నోరు ముయ్యన్రా. జరిగిందేమన్నా చిన్న విషయమా? ఒక పద్ధతిలో చెప్పకపోతే ప్రాణాలే పోతాయి. వాడి ప్రాణాలు మీ మీదే పెట్టుకొని బతుకుతున్నాడ్రా. సరే, ఏదో ఒక విధంగా నేనే చెప్తాను. ఒకవేళ ఏదైనా అయినా అమ్మను కాబట్టి ఒక 4 మాటలు నన్ను అంటాడు. పని జరగడం ముఖ్యం, దాని జీవితం బాగుపడడం ముఖ్యం. ఈ విషయాన్ని నాకు వదిలేసి మీరెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. వచ్చేస్తున్నాను, నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి, సరేనా? బాయ్. మీకెందుకండి శ్రమ?
నేను చూసుకుంటానుగా. నీ పేరేంట్రా? నా పేరు రాజేశ్వరరావు అండి. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బరువును లాగడం ప్రమాదమని మీ నాన్న నీకు చెప్పలేదా? నాకు అమ్మా నాన్న లేరండి. సర్లే, ఈ ఫైల్ పట్టుకో. సరే సార్. నేను చూసుకుంటానండి. నువ్వు పారేయాల్సింది బియ్యాన్ని కాదు, రాళ్లని. ఏదో ఒక పని చేయకపోతే ఇంకా టెన్షన్ పెరిగిపోతుందక్కా. ఏం చేయను మరి? అదేంటి, వంట అయిపోయింది కదా, మళ్ళీ కూరగాయలు తరుగుతున్నావేంటి? నా పరిస్థితి కూడా అదే అర్చన. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతకీ మావయ్య గారు ఒప్పుకుంటారంటావా? నాకు తెలిసినంతవరకు ఒప్పుకునే స్వభావం కాదాయింది. అంటే అందరం కలిసి కూడా ఒప్పించలేమా? ఒప్పుకునే తత్వమే ఉంటే ఒకళ్ళు చెప్పినా ఒప్పుకుంటారు కదా. మరిప్పుడు శాలిని పరిస్థితి ఏంటక్కా? మాటిచ్చాం కదా. మావయ్య గారికి చెప్పాలి అనుకునేదాకా వెళ్ళగలం, కానీ ఒప్పించేదాకా వెళ్ళలేకపోవచ్చు. పెళ్ళైన తర్వాత ప్రేమ సెంటిమెంట్ పెంచుకోకూడదు. నేను ఆడదాన్ని ప్రేమించను, అవసరానికి వాడుకుంటాను.